హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు లాగ్ వచ్చేసి మునగాకుతో పప్పు. మునగాకు మా ఇంటి ముందే ఫ్రెష్గా దొరికింది, అందుకే మన హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పేసి ఈరోజు రెసిపీ మునగాకు పప్పు. మీ అందరు కూడా ఒక్కసారి ఈ మునగాకు పప్పుని ఎలా చేసేద్దామో చూసేద్దాం. ముందుగా మనం ఫ్రెష్గా ఉన్న ఇలా మునగాకునైతే తీసుకోవాలి. మునగాకు అనేది మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. ముందుగా మునగాకునైతే కాడ లేకుండా ఇలా నీట్గా అయితే తుంచుకోవాలి. ఒక 2 times అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. మునగాకు పప్పు అనేది చాలా త్వరగా అండ్ ఈజీగా అయ్యే రెసిపీ. మన హెల్త్ కూడా చాలా మంచిది. ముందుగా మనం కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు అండ్ కొన్ని మెంతులు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. నిజంగా డాక్టర్స్ కూడా చెప్తారండి, మునగాకు అనేది మన కంటి చూపుకి మాత్రం చాలా యూజ్ అవుతుంది. అలాగే మనం ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకొని ఒక టమాటానైతే యాడ్ చేశాను. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకునైతే ఇంకా కుక్కర్లో అయితే వేసుకోవాలి. ఎవరైనా రాని వారు కూడా ఈ పప్పునైతే చాలా ఈజీగా చేయొచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. తర్వాత మనం కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సరిపోయేంత ఎర్ర కారం అయితే యాడ్ చేశాను. ఇంకా తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా మనం కుక్కర్కి అయితే ఇంకా మూత పెట్టేసుకోవాలి. మన హెల్త్కి యూజ్ అయ్యే రెసిపీస్ అయితే మంత్లీ ట్వైస్ అయినా తినాల్సిందే. తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇంకా మన 3 విజిల్స్ వచ్చాక చూడండి పప్పు ఎలా ఉడికిందో. మేమైతే కొంచెం కచ్చపక్కగా ఉడికించుకున్నాము, మాకు ఇలాగే ఇష్టము. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళైతే మెత్తగా అయినా ఉడికించుకోవచ్చు. ఇలా కొంచెం స్మాష్ చేసుకొని ఇంకా మనమైతే తాలింపు వేసుకోవాలి. అయితే చాలా ఔషధ గుణాలు ఉంటాయి, అది మన హెల్త్కి అయితే ఒక మందులాగా అయితే పనిచేస్తుంది. ఇంకా చూడండి ఒక్కసారి నీట్గా అయితే కలుపుకున్నాక ఇంకా స్టవ్ పైన పెనం పెట్టుకొని ఇలా మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. వెల్లుల్లిని మనం కొంచెం కచ్చా పక్కగా దంచుకుంటేనే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. పప్పులోనైనా సరే అప్పటికప్పుడే వేసుకున్న ఇలా వెల్లుల్లిని వేస్తే మాత్రం ఆ పప్పు టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేడెక్కాక ముందుగా వెల్లుల్లిని వేసి ఒక 2 ఎండుమిర్చి అండ్ ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా తాలింపునైతే ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా దోరగా అయితే వేయించుకోవాలి. వెల్లుల్లి అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పులుపును ఇష్టంగా తినే వాళ్ళైతే ఈ పప్పులో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెమే చింతపండు వేశాను. ఇంకా చూడండి ఒక్క 5 minutes తాలింపు ఇలా వేగాక ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా, మనం ఉడకబెట్టుకున్న పప్పులో ఈ తాలింపుని యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకు సరిపడా సాల్ట్ వేసుకొని పప్పుని అయితే ఒక్క 5 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. చూస్తేనే ఈ పప్పు ఇంత బాగుందంటే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పప్పుతో తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. మన హెల్త్కి మాత్రం మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీ అందరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.